వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్న మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంపై కలెక్టర్ శ్రీధర్ ఆరా తీశారు. సంబంధిత రెవెన్యూ అటవీ శాఖ అధికారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సీకే దిన్న మండల తహసీల్దార్, కడప ఆర్డీఓతో పాటు కడప అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీకే దిన్న మండలంలో సజ్జల కుటుంబ సభ్యులకు చెందిన భూముల్లో అటవీ భూములు ఎంతమేర ఉన్నాయనే దానిపై అటవీ శాఖ అధికారులు సరైన రికార్డులు చూపకపోవడంతో కలెక్టర్ తీవ్రంగా మండిపడినట్లు తెలిసిందే. 2 రోజుల పాటు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సజ్జల భూముల్లో సర్వే చేశారు. అయినా ఆక్రమణలలో అటవీ భూమి లేదనేలా కలెక్టర్కు తప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం అటవీ శాఖ సిబ్బంది చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవాళ మరోసారి ఆ ప్రాంతానికి వెళ్లి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసిందే. సీకే దిన్న మండలంలోని సర్వే నెంబర్ 1629లో ఉన్న 11,000 ఎకరాల అటవీ భూమిలో 42 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులను నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరారు. వారు అరకొర సమాచారం ఇవ్వడంతో మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పక్కా ఆధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఇవాళ అధికారుల బృందం మరోసారి సజ్జల భూములను పరిశీలించనుంది. సాయంత్రానికి కలెక్టర్కు నివేదిక అందించనున్నారు.